వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయం వాలంటీర్లు. ఎందుకు? అంటే ప్రమాణ స్వీకారాలు ఇవి జరుగుతున్నాయి. ప్రభుత్వం కక్ష సాధిస్తుందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు టీము అసెంబ్లీకెళ్తారా? ఇవన్నీ పక్కన పెట్టి వాలంటీర్లు ఎందుకొచ్చింది అంటే, మొన్న అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు వాలంటీర్లు ఆయన చెప్పినటువంటి మాట, మీ మీద మాకు కోపం ఉందా? లేదా? అనేది పక్కన పెట్టండి. రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే దాదాపుగా 98,000 మంది సపోజ్ లక్ష మంది అనుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా. మళ్ళీ వీళ్ళందరూ కూడా వాలంటీర్ పోస్ట్‌లోకి రావాలి అని జెప్పి ఏదో విధంగా చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో, దీంట్లో భాగంగా ఆయన్ని కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అనగా, ఎవరైతే మిమ్మల్ని రాజీనామాలు చెయ్యమని చెప్పి బలవంతం చేశారో, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి. అయ్యా! ఇగో వీళ్ళు రాజీనామాలు చేయమంటే మేము చేయాల్సొచ్చింది తప్పితే, మేము కావాలని చేసింది కాదు అని కేసులు పెట్టి, అప్పుడు రండి మా దగ్గరికి అప్పుడు మాట్లాడతాం అన్నారు. మరి అది నిజంగా చెప్పారు. చెప్పిన దాన్ని వీళ్ళు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. యెస్ ఖచ్చితంగా ఇదే చేయాలనుకున్నారో ఏమో తెలీదు గానీ, కొడాలి నానికి మాత్రం దీంట్లో ఫస్ట్ వికెట్. కొడాలి నానికే బిగ్ షాక్ ఇచ్చారు ఈ వాలంటీర్లందరూ కూడా. సో, గుడివాడ పోలీసులు వాలంటీర్ల ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసులు నమోదు చేశారు. మేమందరూ ఉద్యోగాలు కోల్పోవడానికి, వాలంటీర్ జాబ్‌కి రిజైన్ చేయడానికి కారణం కొడాలి నాని అంటూ ఫిర్యాదులో వాలంటీర్లు పేర్కొన్నారు. సో, ఆయన సన్నిహితులు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను వీళ్ళ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో, అచ్చెన్నాయుడు గారు చెప్పిన దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాజీనామాలు చేశారో వాలంటీర్లు వీళ్ళందరూ ఇదే బాట పడుతున్నారంటే, తగిలితే గాని నొప్పి తెలీదని. సో, ఇక్కడ బేసిక్‌గా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా కొనసాగుతారో, మేమొచ్చిన తర్వాత మొత్తం వాళ్ళందరినీ కూడా తీసి పడేస్తామని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎన్నికల ప్రచారానికి ముందు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది చెప్పలేదు. అలా కేసులు పెట్టండని ముందు చెప్పలేదు. ఏం చెప్పారు? వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం. ఇందులో మా కక్ష సాధింపేం లేదు. కాకపోతే వాళ్ళకి మెరుగైనటువంటి భవిష్యత్తుకి దారి చూపించడానికి, ఎందుకంటే మానవ వనరులని మరీ ఇంత సిల్లీగా ఉపయోగిస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగి బ్యాంక్ అకౌంట్‌లు, ఎందుకంటే చూసాం గదా! ఈ 3 నెలల్లో వాలంటీర్లు ఎవరు సప్లై చేయలేదు. దూరంగా ఉన్నారు. సచివాలయ సిబ్బంది ఎళ్లారు. లేదంటే డీబీటీకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్‌లో వేయడం. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటికెళ్ళి ఇవ్వడం. ఈ వైఎస్ఆర్‌సీపీ సన్నాసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ తప్పితే మిగతాదంతా కూడా సజావుగానే, సక్రమంగానే సాగిపోయింది. సో, ఈ నేపథ్యంలో మరి వీళ్ళకేంటి? ఇంతమందిని ప్రభుత్వం ఇప్పటివరకు వాలంటీర్ల కింద వాడుకుంది. వాడిన తర్వాత మరి వీళ్ళందరినీ ఒకేసారి తీసేస్తే వీళ్ళకి రేపొద్దున ఉపాధి అవకాశాలు ఏంటి అని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి రూ. 10,000 వేతనం, గౌరవ వేతనం చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి. పార్టీలకి, నేతలకి కాదు. ప్రభుత్వానికి విధేయులుగా ఉండాలి. వీళ్ళకి సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ దీంట్లో భాగంగా శిక్షణ వీళ్ళకి ఇప్పిస్తాము. ఈ శిక్షణ ఇప్పించడంతో పాటుగా కంపెనీలు వస్తే వాటిల్లో పెద్ద ఉద్యోగాల్లో పెడతాం. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది శాశ్వతం కాదు. రేపో మాపో కనుమరుగైపోతుంది. అంటే ఒకసారి పెట్టుబడులు రావడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇందులో శిక్షణ ఇప్పించి మెరుగైనటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్ది కంపెనీలకు పంపించడం. అక్కడ వాళ్ళకి 30,000 జీతం వస్తుందో, 40 వస్తుందో ఎవడికి తెలుసు? మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ అనేది అక్కడికి అవసరం ఉండదు. సో, మళ్ళీ ఇప్పటివరకు వీళ్ళు సమాధి చేసినటువంటి పంచాయతీ వ్యవస్థ పునరుద్ధానం చెందుతుంది. ఎవరైతే అధికారులు ఉన్నారో చేయాల్సినటువంటి వాళ్ళు ఈ పనులన్నీ వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటూ ఎళ్తారు. సో, యువత నిర్వీర్యం అయిపోకుండా ఉంటుంది. ఇది వాళ్ళ ఆలోచన వెనక అంతరార్థం. సో, ఇలాంటిది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి తట్టదు. ఎందుకంటే మాకు బానిసలు కావాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. సో, ఇక్కడ నాకేం జాలి లేదు. నేను నిజంగా ఇక్కడ ఘాటుగానే మాట్లాడుతున్నా. ఎవరైతే రాజీనామాలు చేశారో బలవంతంగా వాళ్ళు చేయించారంటే మీ చేతులు సంతకాలు పెట్టేయి. బెదిరిస్తే బెదిరిపోవాలా? మీ బుద్ధి జ్ఞానం ఏమైంది? ప్రజలకేదో సేవ చేస్తున్నాం అని అన్నారు. కానీ అందులో ఎవరి మీద ఏంటి అనేది తెలుసు కదా! 10,000 ఇప్పుడు ఇస్తారు. ఇంకా మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు చూపిస్తారు. ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇవన్నీ తెలిసేసరికి ఇప్పుడు మనసు మార్చేసుకొని మొత్తం 1,00,000 మంది వస్తే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసి, నెలకి 10,000 ఇచ్చేసి, ఇది కాకుండా మిగతావన్నీ చేసేయాలా? ఇది రాజీనామా చేసే ముందుండాలి. చాలామంది చెప్పారు. ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఈ మొత్తం 2,30,000 మంది ఎవరైతే వాలంటీర్లున్నారో, అందరిలో 90% మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలే అని చెప్పి విజయసాయి రెడ్డే చెప్పాడు. మరి వీళ్ళని ప్రభుత్వానికి విధేయులుగా ఉంటారు అని ఎలా నమ్మాలిప్పుడు?
ఎందుకంటే నిజంగానే మొన్న 5 ఏళ్ళు కూడా ప్రభుత్వానికి విధేయులుగానే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి విధేయులుగానే ఉన్నారు. అంటే అందులో 1,00,000 మంది రాజీనామా చేసింది కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మేము ప్రచారం చేయాలి, ఎన్నికల కమిషన్ మా మీద దుర్మార్గంగా చర్యలు తీసుకుంది అని చెప్పి రాజీనామాలు చేశారు. ఇప్పుడు వాళ్ళని అసలు నా దృష్టిలో అయితే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకేం ఉపాధి అవకాశాలు పోలేదు. ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందో దాంట్లో వెతుక్కోవచ్చు వెళ్ళి. ట్రైనింగ్ ఏదైతే ఇప్పిస్తుందో వెతుక్కోవచ్చు వెళ్ళి. సో ఈ 1,00,000 మందికి 10,000 చొప్పున ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళు కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే నా వరకు నేను ఆలోచించేది వీళ్ళ జీవితాలైతే డెఫినెట్గా నాశనం అయితే అయిపోలేదు. ఎవరు వీళ్ళకి అన్యాయం అయితే చేయలేదు. చేసింది ఎవరైనా ఉంది అంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే చేశారు, అంతే తప్ప ఇంకెవరూ కాదు. ఎందుకంటే 5,000తో నాకు సరిపోతుందిలే అనుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో మొత్తం మనం ఉన్నాం. అలాంటిది 5,000 రూపాయలు ఇచ్చేసి గౌరవ వేతనం, మిగతా వాళ్ళందరికీ పెన్షన్లు పంచిపెట్టేసేయండి, 50 ఏళ్ళకి చూసుకోండి అని చెప్పి ఒక డేటాని కలెక్ట్ చేసుకుని రాజకీయంగా పబ్బం గడుపుకుదాం అనుకున్న వైసీపీ ఉచ్చులో పడ్డారు వీళ్ళంతా, ఈ యువత అంతా కూడా. అంతేకాని వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండిపోతాడు, మా నాయకుడే కదా అనుకున్నటువంటి కార్యకర్తలే వీళ్ళందరూ కూడా వాలంటీర్లు. సో వీళ్ళ మీద జాలి, దయ అనేది అవసరం లేదు. రాష్ట్ర యువత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళలాగే వీళ్ళని కూడా ట్రీట్ చేయాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు వీళ్ళు ఏదో కేసులు పెడితే కొడాలని అరెస్ట్ చేస్తారనో లేదంటే ఇంకొకటో ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప పైకి ఇది రాజకీయంగా వాస్తవ దృక్పథంతో చూస్తే ఇవన్నీ వేస్ట్. నా వరకైతే ఇంతే అనుకుంటాను నేను. ఇప్పుడు నన్ను ఒక చోట ఉద్యోగం నుంచి మానేయి అని చెప్పారు, ఎవరో ఒకళ్ళు చెప్పారు. వేరే చోట మంచిది వస్తుంది అన్నారు. సో వాళ్ళని నమ్ముకొని నేను ఇది మానేశాను, నాకు అక్కడ రాలేదు. ఇప్పుడు మళ్ళీ అదిగో నన్ను వాళ్లే మాన్పించేశారు, వాళ్ళ వల్లే నాకు పోయిందని నేను వెళ్ళి అక్కడ ఏడిస్తే ఇంకోటి చెప్తే నా క్రెడిబిలిటీ ఏముంది? నా క్రెడిబిలిటీ లేదు కదా. ఫస్ట్ నా ఆలోచన దృక్పథం బాలేదు కదా. సో ఇక్కడ నిర్ణయాధికారం అనేది కాదు, అక్కడ ఆలోచన సరళి ఏంటి, మన దృక్పథం ఏంటి అనేది వాలంటీర్లు గుర్తు చేసుకోవాలి. పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం, ప్రభుత్వం అనేది, ప్రజలు అనేది ముఖ్యం. వీళ్ళేం సర్వీస్ చేయట్లేదు, వెళ్ళి సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు. ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి. ఉన్న క్రమంలో వీళ్ళకి డేటా అవసరమయ్యి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత పథకాలు వాళ్ళకి వెళ్తున్నాయి, వాళ్ళు ఏ పార్టీ అఫిలియేటెడ్, రాజకీయంగా ఏ పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నారు, వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నింటినీ తెలుసుకుని దాదాపుగా జరిగింది ఫస్ట్ ఫేజ్లో ఇదే జరిగింది. సో ఇలా తెలుసుకుని సెగ్రిగేట్ చేసి కేవలం కొంతమందికే లబ్ధి చేకూర్చడం అనేది వీళ్ళ ప్రధాన ఆశయం జగన్మోహన్ రెడ్డిది. దాని తర్వాత ఎవరెవరికి ఆస్తులు ఎంతెంత ఉన్నాయి ఏంటి అనేది మెల్లగా కనుక్కొని అన్యాక్రాంతం చేయడమే. చాలా సంఘటనలు జరిగాయి. సో నా దృష్టిలో అయితే వాలంటీర్ వ్యవస్థ అనేది, ఎందుకంటే దేశంలో ఎక్కడా లేదు అటువంటి వాలంటీర్ వ్యవస్థని. ఇప్పుడు మేబీ వీళ్ళు రాజకీయంగా వీళ్ళ వల్ల ఏదో అయిపోతుంది అన్న భయంతో ఈ ప్రకటన చేశారంటే నాకైతే తెలియదు, కానీ ఇది కొరకరాని కొయ్యని చెప్పుకోవచ్చు, ఒక గుదిబండ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 10,000 చేస్తామన్నారు, 10,000 కాకుండా వీళ్ళకి మళ్ళీ ట్రైనింగ్కి సపరేట్, మరి ఆ ఫీజులు అవన్నీ కూడా ఈ 10,000 నుంచి వాళ్ళు ఇస్తారా? ఎవరు? మళ్ళీ ప్రభుత్వమే పెట్టాలి. సో ఇలాగా ఒక వైట్ ఎలిఫెంట్ లాగా దీన్ని కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అనేది నా భావన. సో ఇప్పుడున్నటువంటి వాలంటీర్లను కూడా నేను అనుకునేది, ఖచ్చితంగా రేపన్న రోజున రాష్ట్రం డెవలప్ అవుతూ పెట్టుబడులు వచ్చి కంపెనీలు వస్తే ఫస్ట్ ప్రయారిటీలో భాగంగా బాబు ఈ వాలంటీర్లందరినీ ఇక్కడి నుంచి తీసి ఉద్యోగాల్లో పెట్టుకున్నాయా అని చెప్పి దాంట్లోకే పెడతారు తప్ప దీంట్లో ఉంచేటువంటి సమస్య లేదు. డెఫినెట్గా సిస్టంలో అయితే ఉంచరు. ఇది నా యొక్క అనాలిసిస్, నేను ఆలోచించే విధానంలో ఇది జరగబోతోంది అనేది నా ప్రెడిక్షన్. సో వీళ్ళు ఎంతమంది ఇప్పుడు కేసులు పెట్టినా ఇవన్నీ ప్రస్తుతానికి ఓకే, మమ్మల్ని ఇలా చేశారు బలవంతంగా ఇలా పెట్టారంటే ఏ క్లాజ్ మీద కేసులు పెడతారు అసలు? వాటికి మౌఖికంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి తప్పితే లిఖితపూర్వకంగా ఎవిడెన్స్ అనేది లేదు.
వీడియో ఎవిడెన్సెస్ ఉంటాయి కొన్ని. ఈ పొలిటికల్ క్యాంపెయినింగ్‌లో వాటిలో వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసేయండి. లేదంటే మీరు జగన్మోహన్ రెడ్డి విధేయులు కాదు అన్నటువంటివి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి విధేయతకి, వాలంటీర్ రిజిగ్నేషన్‌కి సంబంధం అనేది లేదు. సో, పూర్తిగా పొలిటికల్లీ అఫిలియేటెడ్ డెసిషన్స్ తప్పితే ఇవి ఇంకేం కాదు. సో, వీటిని పరిగణలోకి పోలీసులు తీసుకుంటారు అని నేను అనుకోను. అలాగే ప్రభుత్వం దగ్గర కూడా వీటిల్ని శిక్షించగలిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా నేను అనుకోవట్ల. సో, ఎంత చెడినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే 5 ఏళ్ల పాటు ప్రజల సొమ్ము తినాలన్నారు, తిన్నారు. వైసీపీ కార్యకర్తలుగానే. అక్కడికి అయిపోయింది. ఇప్పుడొచ్చి ప్రభుత్వానికి పని చేయాలి అన్నటువంటిది ఉన్నప్పటికీ, మరి రేపొద్దున్న మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 10,000 ఉద్యోగం వస్తుంది అంటే అప్పటికప్పుడు డిగ్రీ పూర్తయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు చూపించడం ఎలాగా అన్న దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా? లేదు ఇప్పుడు వీళ్ళకి 10,000 ఇచ్చుకుంటూ వెళ్ళండి, స్కిల్స్ డెవలప్ చేయండి, వీళ్ళని ఇదంతా చేద్దాం అనుకుంటే మరి మిగతా వాళ్ళకి అన్యాయం చేసినట్టు కూడా అవుతుంది. సో, ఎలా చూసినప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక మైనస్‌గానే కనిపిస్తుంది. అటు వైఎస్ఆర్‌సీపీకైనా సరే, ఇప్పుడు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికైనా సరే. సో, ఇప్పుడు వీళ్ళని వదిలేసినంత మాత్రాన వీళ్ళు నిరుద్యోగులైతే అయిపోరు. నిరుద్యోగులైతే డెఫినెట్‌గా అయిపోరు. సో, ఇది ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ఒకేసారి 2.5 లక్షల మందిని తీసేశారు అన్న అపవాదు ఉండొచ్చేమో గానీ, అందులో కూడా జస్టిఫికేషన్ ఉంది. పార్టీ కార్యకర్తలు అని చెప్పినటువంటి ఎప్పటికప్పుడు చెప్పినటువంటి విజయసాయిరెడ్డి సాక్ష్యం ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు క్యాంపెయిన్‌లో మీరందరూ రాజీనామాలు చేసేయండి అని చెప్పిన వీళ్ళు సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళని వాలంటీర్లని వైఎస్ఆర్‌సీపీ సొంత ఆస్తిలాగే చూస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే అని చెప్తున్నారు కాబట్టి, ఒక పార్టీ కార్యకర్తలకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రజల యొక్క ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం అనేది మాత్రం అసమంజసం, చట్ట వ్యతిరేకం అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.